ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నూటొక్క ప్రదర్శనలు, అది కూడా మోకాళ్ళ మీద చేయమంటున్నారు. నా వల్ల కాదండి. మా అత్తయ్య కట్నం ఇవ్వలేదు, మనమే నాటకం ఆడేవని చెప్పేద్దామండి. అమ్మో, మొదటికే మోసం వస్తుంది. ఏదోలా భరించిందు. ఏమ్మా, మీ మొగుడు పెళ్ళాలు అక్కడే నిలబడిపోయి మాట్లాడుకుంటూ ఉంటే అవదు. 101 ప్రదక్షిణాలంటే మాటలా? గట్టిగా స్పీడ్గా తిరిగితే కానీ మధ్యాహ్నానికి అవదు. రండి పద. ఇటొచ్చి దండం పెట్టుకోమా. అమ్మ కోళ్లపిల్ల, దొంగ మనసు మారిపోయి ఆ 2 కోట్లు తిరిగి తీసుకొచ్చి ఇచ్చేయాలని ఆ దేవుడికి గట్టిగా మొక్కుకోమ్మా. నువ్వు ఎంత గట్టిగా ప్రార్థిస్తే అంత తొందరగా ఆ దొంగ మనకి డబ్బు తీసుకొచ్చిస్తాడు. అవునవును, ఆ దేవుడు దయుండాలి గాని వడ్డీతో సహా ఇప్పిస్తాడు. పట్టుకోవే, పట్టుకో. చెడుకోండి, దొరికాడు. ఏమే సౌందర్య, మన కోడలు మహాభక్తురాలే. ఒక్క ప్రదక్షిణ చేయగానే ఏవడిగినా సరే దేవుడు కాదండని నాకు ఇప్పుడు అర్థమవుతుందే. అదిగో చూడు. నమస్కారం. దొంగ నమస్కారం అండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అవునా? హిందూ, ఆ దొంగ బాగా గుర్తు చేసుకోండి. బాగా దగ్గరగా చూసినట్టున్నారు. అమ్మ బాబు, వెళ్ళరా. నువ్వు వెళ్ళినంతలోనే మా డబ్బులు రాకుండా పోతాయా? నీ పెళ్ళాన్ని ఉతికి మీ ఇంటికొస్తాం. అది చెప్పరా, చెప్పు. మర్యాదగా చెప్తావు లేదా? మా డబ్బులు ఎక్కడా? ఏమైందంటే దొంగ ఎదవండి మా ఇంట్లో పడి 2 కోట్లు కొట్టేశాడు. చెప్పరా, చెప్పు. ఎక్కడ నా డబ్బు? చెప్పరా. అంత నెమ్మదిగా అడిగితే వాడెందుకు చెప్తానండి? ఒంగోబెట్టి వాయిస్తే ఒంట్లో ఎముకలు, నోట్లో నిజాలు 2 రాలుతాయి. అవునవును, అది నిజమే. రండమ్మా, రండి. $10,000 గురించి ఇన్ని దెబ్బలు తినే ఓపికైతే నాకు లేదు. ఇదిగో బాసు, నిజమేంటో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఈలోగా మా ఆవిడితో వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వస్తాను. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అరే, నన్ను చెప్పమంటావేంటి? అయినా నేనేం చెప్తాను? అవునులే, నువ్వేం చెప్తావు, నేనే చెప్తాను. ఇదిగో వెంకటేష్ గారు. నా పేరు నీకు తెలుసు? మీ పేరు వెంకటేష్ గారని, ఈవిడి పేరు సౌందర్య గారని కూడా నాకు తెలుసు. మీ డీటెయిల్స్, అడ్రస్ ఇచ్చి మీ అబ్బాయే మీ ఇంటికి కనవేమని చెప్పి 10,000కి నన్ను బుక్ చేసుకున్నాడు. $10,000కి బుక్ చేసుకుని 2 కోట్లు కొట్టేమన్నాడా వీడు? కొంచెం బుర్రవాడండి సార్. ఆ బ్యాగులో 2 కోట్లుంటే 10,000కి నన్ను ఎందుకు బుక్ చేసుకుంటాడు?
కట్నం డబ్బులు 2 కోట్లని మిమ్మల్ని నమ్మించి నాతో కొట్టేయించాడు. ఆ తర్వాత కట్నం అనే గోల లేకుండా ఉంటుందని ఇలా ప్లాన్ చేశాడు. ఇలా దొరికిపోతామని నేను అనుకోలేదు, మీ ఓడు అనుకొని ఉన్నాడు. నీ పుట్టినరోజు నాడు మనకి డిస్టర్బెన్స్ అంటే పద మనం వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుందాం. భలే దొంగ సినిమా చూద్దామని వస్తే ఈ ఇంటి దొంగ ఇరుక్కుపోయినట్టుంది. పదండి పదండి. యారా కానీ పెంచిన మమ్మల్ని చివరికి కట్టుకున్న పెళ్ళాం కోసం మమ్మల్ని మోసం చేస్తావరా నువ్వు? నానా అది రేయ్, చెప్పరా, చెప్పు. ఎందుకు చేసావురా? చెప్పు. మావయ్య మావయ్య ఎందుకు చేసావురా? కొట్టొద్దు మావయ్య, ప్లీజ్ చెప్పరా? మావయ్య, ప్లీజ్ మావయ్య. ఇందులో ఆయన తప్పేం లేదు మావయ్య, ప్లీజ్ మావయ్య. అవునవును, కోడలి పిల్ల కరెక్ట్ గానే చెప్తుందండి. ఇందులో వాడి తప్పేం లేదండి, ఇదే మప్పింది. మనోన్ని తోలు బొమ్మని చేసి ఆడిస్తోంది. ఇది ఆడిస్తున్నట్టు మనోడు ఆడాడు. అది కాదత్తయ్య. నోర్మోయ్. మీ పెద్దింటోళ్ళు పెద్ద టక్కు టమారులని విన్నాను. ఇదిగో ఇప్పుడు చూస్తున్నాను. అమ్మో అమ్మో అమ్మో, పెళ్ళై కొన్ని రోజులైనా అవలేదు, ఇన్నాళ్ళకే ఇది ఇన్ని ఆడించిందంటే కొన్నాళ్ళు పోతే మన కొడుకుతో మనకే విషం పెట్టి మనల్ని చంపిస్తుందని భయమేస్తుందండి. అలా మాట్లాడకండి అత్తయ్య. మరెలా మాట్లాడమంటావే? నీలా మొగుడు దగ్గర మొనగత్తెలా అందరి ముందు ముద్దపప్పులా మాట్లాడమంటావా? ఏం నటిస్తున్నావే? నేనేమీ నటించడం లేదు అత్తయ్య. నటించడం లేదు, జీవిస్తున్నావు. సావిత్రి 2. ఇక నీతో మాకు మాటలు అనవసరం. నువ్వు ఇటు నుంచి ఇటు ఇంటికే వెళ్తావో, మూసీ నదిలో మునిగే చస్తావో మాకనవసరం. మా ఇంటికి మాత్రం రాకు. కోడలిగా నువ్వు రావాలంటే కట్నం పట్టుకునేరా. నువ్వు రారా. నానా, అమ్మా, నా మాట వినండి, అమ్మా. అమ్మా, నేను చెప్పేది వినండి. నానా, ఇందు నానా, అమ్మా, ఇందు నా మాట వినమ్మా. ఇందు, ఘనకార్యం చేసింది చాలే. తొందరగా రా ఇందు. చంపేస్తాను. అమ్మా. నానా, ప్లీజ్ నానా, నా మాట వినండి. ఎన్ని నాటకాలు ఆడుతున్నారు? ఇందును కూడా తీసుకెళ్తా నానా. నానా, అమ్మా, నువ్వే నా మాట వినమ్మా. పదరా. నా మాట వినండి. అమ్మా, ఇందును కూడా తీసుకెళ్తాం అమ్మా. అమ్మా, ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.